దేవుని నామనికి స్తోత్రాలు. అమ్మ మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా నా వందనాలు. అందరూ బాగున్నారా? అందరం కూడా దేవుని కృపచేత మనం బాగున్నాం. ఇప్పటికి వరకు మనం ఎన్ని మెట్లు ఎక్కామండి? 24 మెట్లు ఎక్కాము. ఈరోజు 25వ మెట్టుకి మనమే దగ్గరలో ఉన్నాం, అంటే ఎక్కపోవచ్చున్నాం అనమాట. 25 మనం 24 రోజులు కూడా మనకంటే పెద్ద గొప్ప చదువుకున్న వాళ్ళు ఎంతో చక్కగా వాక్యాన్ని అన్నీ కూడా అందించి ఉన్నారు కదా. అన్నీ విన్నాం మనం. ఏమేంటి అంశాలు? పాపం గురించి, శోధనల గురించి, పశ్చాత్తాపం గురించి అన్నీ కూడా మనం వింటున్నాం. ఈరోజు ఏంటంటే అంశం నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు అంటే నాది కాదు, మనదా మీద ఎవరిది కాదు. నా నోరు అంటే సేవకుడు యేసుక్రీస్తు వారు తన తండ్రి ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఆయన నోరు పెట్టి మనకి ఈ లోకానికి పంపించాడు. మనం చేసే పాపాలకి శ్రమలకు ఆయనకి ఓర్చుకొని ఆయన రక్తం చిందించి మనల్ని కడగబడటానికి ఈ లోకానికి పంపించాడు. అదే నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసినాడు. అంటే దేవాది దేవుని కుమారుణ్ణి ఆయన నోరు వాడిగల ఖడ్గం చేసి, అంటే ఆ ఖడ్గం ద్వారా అనేక మంది రక్షణ పొందటానికి ఆయన పంపించి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ కొరకు యేసుక్రీస్తు దివ్యమైన నామాలు మీ అందరికి కూడా మరోసారి వందనాలు చెప్పుకుంటాం. మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవండి. చదువు. రెండవ వచనం ఏముందండి? నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడల నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరిగిపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరచుకొనిదువు. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృద్ధముగా వ్యయపరచుకున్న. చాలండి, కొంచెం వాక్యాన్ని ప్రార్థన చేసుకొని మనము ధ్యానించుకుందాం. స్తోత్రము స్తోత్రము మహాపరిశుద్ధుడా, మహాగండ, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను నా ప్రభ. ఈ దినము నా ప్రభ 45వ రోజు ఆయన 25వ రోజు మెట్టు కోసం నా ప్రభ నీ సన్నిధానంలోకి నిలబడి నా ప్రభ పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకుని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నేను ఏ ఎన్నిక లేనిదాన్ని నా ప్రభ, చదువు లేనిదాన్ని అయినా ప్రేమ ప్రభ నీ కృప చేత నీ జ్ఞానం ఇచ్చి నిలబెట్టుకున్నందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నావు నా తండ్రి. వాక్యం చెప్పబోచుండగా నా ప్రభ నేను కాదు నా తండ్రి మాట్లాడింది, నా నోటి ద్వారా నీది బోర ద్వారా నా నోటితో మాట్లాడించమని అడుగుతూ నీకే కృప మహిమ గంత ప్రభావాలు తెచ్చుకోమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల కిందకు చేర్చుకోమని త్వరలో రానున్న మా ప్రభు అయిన నీ ప్రియకుమార్ ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయం 7:45 అయింది. ఇప్పుడు సమయం 7:45. పాస్టర్ గారు 8:15 కల్లా ముగిచ్చేస్తాను. ఈ దినం పాఠం ఆధారం చేసుకొని నా సేవకుని నోరు వాడిగల ఖడ్గం అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాము. ఇప్పుడు యెషయా గ్రంథం చదువుకుందాం. సేవకుని గీతంలో ఏముంది? 2 గీతము ద్వీపముల ద్వారా అనే గీతములు ప్రారంభించబడింది. మనం గమనించవచ్చు 2. అయితే ఈ దీపము అంటే సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రదేశాల్లో కూడా గురించి, సర్వలోక ఉన్న సర్వజాతుల గురించి కూడా మనము పత్రికలు ఎన్నో కూడా చూస్తూ ఉంటాం. అంతేకాదు బూదిగంతల నివాసులు కూడా సూచిస్తూ ఉంటాయి. ఈ సేవకుడు బూదిగంతల ప్రజలందరినీ నేను ఏం చేస్తాడంటే మీ యుద్ధము చేయడానికి సేవకుడిని ఆయన అంబుల పొదులుగా ఒక ఆయుధంగా చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు? సేవకుడు. ఇక్కడ ఏముందండి? నా నోరు ఉంది. నా నోరు కాదు, మీ నోరు కాదు. ఎవరి నోరు అండి? యేసుక్రీస్తు వారి నోరు. తండ్రి అయిన పరమ తండ్రి అయిన చేసిన తన కుమారుణ్ణి ఆయన సేవకునిగా ఇక్కడికి పంపించి ఉన్నాడు. మనం చేసే పాపాల కోసం అన్నీ కూడా మనం ముందే చెప్పుకున్నాం కదా. మనం చేసే పాపాలకి, మనం చేసే దోషాలకి కూడా ఆయన తన కుమారుని ఇక్కడికి పంపించి ఉన్నాడు. అదేవిధంగా మనం ఎలా ఉండాలంటే, మనం ప్రతిరోజు నిత్యం వాక్యాలన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. కానీ అవి ఏం చేస్తామంటే చర్చిలో ఉండని చెప్పి మనం వాటిని ఎంతో శ్రద్ధగా వింటాం. బయటికి వెళ్ళంగానే వాటిని అన్నిటి కూడా మర్చిపోతాం. అవన్నీ ఎవరు చేస్తారో మనం కావాలని చేయము. అవన్నీ కూడా ఎవరు చేస్తారండి? అట్లా ఎవరు చేయిస్తాడు? అపవాది. మనం ఎన్నంటే ఉండి అవన్నీ కూడా తమురుతూ ఉంటాడు. ఏంటి? ఎన్న వాక్యాన్ని వదిలేసి
విన్న వాక్యాన్ని ఏంటి కూడా దాని ద్వారా మనం నడుచుకునే విధంగా ఏమని కూడా అన్నీ కూడా చెబుతూనే ఉంటాడు అపవాది. అదేవిధంగా ఏముందంటే ఒకటి నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడని మనం అనుకుంటున్నాం. దాన్ని పాత నిబంధనలో ప్రజలకు కూడా సేవకుని గీతంగా చెప్పబడుతుంది. ఈ గీతం ఇశ్రాయేలు ప్రజలను కూడా గూర్చినది చెప్పుతున్నారని కొత్త నిబంధన ఇది ప్రజలు యేసు క్రీస్తుని కూడా చెప్పదని నీ సేవకుని క్రీస్తుని పోల్చారన్నమాట. ఎవరిని పోల్చారు? క్రీస్తుని పోల్చారు. అదే చదవట్లేమో టైం లేదు కదా, అంశాలు చెబుతాను రాసుకోండి డిఫరెన్స్లు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17, మత్తయి సువార్త 12వ అధ్యాయం 17, 21. దాంట్లో ఏమందంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30 నుంచి 35 వరకు. ఇక దీనిలో ఉపయోగించిన టెన్షన్స్ అంటే మనకు టెన్షన్లు వస్తాయి కదా, ఏదన్నా మనకి అనుకోని ఏదన్నా జరిగిందనుకో దానివల్ల ఏమంటే మనకి టెన్షన్ అనుకుంటాం. అదే టెన్షన్స్ అంట అతని నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. ఇక్కడ దేవుడు చేసి ఉన్నాడు అని తెలియజేసిన హృదయంలో దూసుకు వెళ్ళే ఒక ఖడ్గం కూడా అంట. తన తల్లి హృదయంలో ఎవరు హృదయంలో దూసుకెళ్తుంది ఖడ్గం? మరియమ్మ తల్లి. అదే మరియమ్మ తల్లి దాంట్లో దూసుకెళ్తుంది. అది నిరీక్షణకి సందేశాన్ని కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడని హృదయాల్లోకి దూసుకెళ్ళే కనుక తీర్పు సందేశాన్ని నిరీక్షణ సందేశాన్ని పలికే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మాటలు అనేక మంది హృదయాల్లో కూడా దూసుకుపోయేదిగా ఉంటుంది. కొంతమందికి యేసుక్రీస్తు మాటలు చెబితే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి ఏముంటాయి అంటే ఏం చెబుతున్నారు వీళ్ళు సరిగ్గా ఉంటారా అన్నది. అది మనం అలా అనకూడదు. అది దేవుని చిత్తం అంతా కూడా. ఎవరే చెప్పినా కూడా మనకి ఏ మాట మన హృదయానికి వర్తిస్తుందో కదండి, ఏ మాట మన హృదయానికి గుచ్చుకునిద్దో ఆ మాట ద్వారా మనం మారుతామేమో, మారనోళ్ళం కదా. రక్షణ పొందడం మనం చాలా మంది ఉంటాం. దేవుడు అంట నేను గర్జించి సింహం వల్లే వస్తాను, ఏ జామున వస్తానో తెలియదు, మెలకుగుండి ప్రార్థించమన్నాడు. మనం అందరం మెలకుగుండి ప్రార్థిస్తూనే ఉంటాం నిత్యం. ఎవరం కూడా మనం ప్రార్థన చేయవారంగా ఉండం, ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ కొన్ని ప్రార్థనలు దేవుడు అంటాడు నేను వింటాను అంటాడు, కొన్ని నేను విననే అన్నాడు. ఎందుకని? మనం చేసే పాపాలు ఎక్కువైపోవడం వల్ల కదండి. ఇవన్నీ మనం కల్పించుకుని చెప్పుకునే మాటలు కాదు, బైబిల్ గ్రంథాల్లో లేఖనాల్లో ఉన్న మాటలు ఇవన్నీ కూడా మనం ఏవి కూడా తీసి పారేసే మాటలు కూడా కాదు. మనం ఇష్టమైన వారు చేస్తే ఎంత శ్రద్ధగానో వింటాం, కానీ అలా ఉండకూడదు. మనం దేవుని వాక్యానికి వచ్చినప్పుడు ఎవరు చెప్పినా కూడా మనం శ్రద్ధ వహించి వినాలి. శ్రద్ధ వహించి వింటే అన్ని మాటల్లో కూడా ఒక్క మాట అయినా మన హృదయానికి గుచ్చుకునే మాట. ఏం చేసు ప్రభు మరి రక్తం అంతా కాల్చిన తల్లి పంపించింది, ఖడ్గాన్ని దూసుకునే పోయేదని ఉంది. ఏముంది అక్కడ? లోకాసు వార్త 2వ అధ్యాయం 34-35లో కూడా ఉంది. అనేక మంది హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును నిస్వాదమైన గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడని తెలియజేశాడు. యేసు చిన్న బాలుగా ఉన్నప్పుడే ఏం చేశాడండి? యేసు చిన్న బాలుగా ఉన్నప్పుడే అన్నీ కూడా ఆయన వాక్యాల్లోకి మరి పరిచర్యలు చేస్తాను. కానీ మన బిడ్డలను అలా చిన్నప్పటి నుంచి మనం పంపిస్తామా? అలా పంపించమండి. సపోజ్ మనం చర్చికి పంపిస్తున్నాం అనుకో పిల్లల్ని, సండే స్కూల్ టీచర్ ఉంటుంది కదా, ఏదైనా అల్లరి చేస్తున్నప్పుడు పిల్లల్ని అల్లరి చేస్తున్నారు అనుకో, పిల్లల్ని ఒక దెబ్బ వేస్తే మన పిల్లలు వచ్చి ఇంటికి చెప్పగానే అన్నీ వచ్చి అడిగేస్తాం. కొంచెం సేపు కూడా గ్యాప్ ఇవ్వం మనం కదా, ఇస్తామా? గ్యాప్ ఇస్తామా? ఎవరం కూడా మన పిల్లని ఎందుకు కొట్టాలని మనం అడుగు. కానీ తన తల్లి ఏం చేసింది? యేసు ప్రభు తండ్రి తన కుమారుని మన పాపాల కోసం ఈ లోకానికి పంపించాడు. మనమైతే దేనికి కూడా పంపించలేము. అసలు ఏదైనా కూర్చి మనకు రక్తం వచ్చేటట్టు కొడితే అసలు ఒక దెబ్బ ఎత్తే మనం అల్లాడిపోతాం. కానీ మన పాపాలకు మరి యేసు ప్రభు వారు పంపించి మరి ఆయన మన పాపాల దోషాల నిమిత్తం కూడా అన్నీ చేస్తూ మరి ఎంతో కష్టాన్ని శ్రమలను అనుభవించి మనం చేసిన పాపాలన్నీ పోవటానికి ఆయన శ్రమలను అనుభవించాడు. సిమియోను ఈ విషయంలో గుర్తించిన ఈ మాటలు కూడా పలికాడు. అదే వచనంలో మరో మాట కూడా పలుకుతున్నాడు. నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోయి ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ సిమియోను అని పలికిన మాటలో 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది, ఇది ఆయన పడబోయే శ్రమకు సంబంధించినది. ఏంటండి? మొదటిది ఆయన పడబోయిన దానికి సంబంధించింది. ఆయన శ్రమ పడుతున్నప్పుడు తల్లి గుండె తరుక్కుపోతుందంట, అది ఖడ్గంతో పోల్చబడింది. మనం ఇప్పుడు మన బిడ్డ ఏదైనా వెళ్తే మనం ఏమనుకుంటాం? సపోజ్ మన బిడ్డలకు దెబ్బలేదు, అమ్మో ఎంతో తగిలింది నాకు, తల్లి గుండె కరిగిపోతుంది అంటాం మనం కదా, తరుక్కుపోతుందంట. అదేవిధంగా తల్లి ఆమె ఎంత ఏదైనా పడి ఉండిద్ది మన పాపాల కోసం, అయినా కూడా మనము మారట్లేదు, మారినట్టు ఉంటాం. బాప్తిస్మం తీసుకుంటున్నాం, రక్షణ పొందుతున్నాం. ప్రతి నెల కూడా మనం రొట్టెలో కూడా పాలు పంపులు పొందుకుంటూనే ఉంటాం. కానీ మన మనసు చాలా దూరంగా ఉంటుంది, మన హృదయం చాలా మనం అనుకుంటాం. మనం సపోజ్ మనకి
నేనైనా నువ్వైనా అనుకుంటున్నా, నా హృదయం దేవునికి ఎంతో దగ్గరగా ఉంది అనుకుంటాం, కానీ అది దగ్గరగా ఉండదండి, చాలా దూరంగా ఉంటుంది. అది ఎంతో దూరంగా ఉంటుంది. ఎంత మనకి అది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోం. మనం ఏ విధంగా ఉంటున్నాము, ఇన్ని వాక్యాలు వింటున్నాం కదా, మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, మనలో మార్పు అనేది వస్తుందా, రావట్లేదా? రాని వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాని వారి కొరకు మనల్ని వాళ్ళ మనసు మార్చి మనం సన్నిధికి తీసుకురావాలి. వచ్చి మరిచిన మాటలు వాళ్ళకి మంచి మాటలు మనము చెప్పే విధంగా ఉంటున్నామా, వాళ్ళని తృణీకరించే విధంగా ఉంటున్నామా? మనం ఏం చేస్తాం, కొంతమంది అయితే ప్రార్థన నేను బాప్తీసం తీసుకోవాలని అంటారు ఒక్కొక్కళ్ళు. నేను విన్నాను కూడా అట్ట చాలాసార్లు. నువ్వు అందుకు పనికి రావు అంటారు. తప్పు, అలా అనకూడదు. తీసుకుంటే అన్న వాళ్ళు రండి అమ్మ తీసుకోండి, దాన్ని బట్టి మీరు మారుతారు, మన బుద్ధి మారిద్ది, మన ప్రవర్తన మారుద్దని మనం ఏం చేయాలండి? వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనం ఏం చేస్తాం? అలా చెయ్యము, తప్పు, తీసుకోకూడదు అన్నారు. కానీ అలా అసలు చెప్పకూడదు. యేసు ప్రభువు ఏం చేశారు? నీతిమంతుల కొరకు వచ్చాడా? రాలేదు, పాపుల కొరకే వచ్చాడు. మనం బాప్తీసం తీసుకున్నాం కదా, నేను నీతిమంతురాలని అనుకుంటాం, కాదు, మన కోసం రావట్లేదు, నీతి దారి తప్పిన వాళ్ళ కోసమే వచ్చాడు యేసు ప్రభు వారు. వాళ్ళని రక్షిస్తానికే వచ్చాడు. దాని సిలువలో రక్తం అంతా కార్చి కూడా వాళ్ళని రక్షిస్తానికే వచ్చాడు. రెండవది, అనేక మంది హృదయాలకు దేవుని మాటలు దూసుకెళుతూ పోల్చుతున్నవి అనే అర్థాన్ని ఈ విధం కూడా పలుకుతున్నాడు. ముఖ్యంగా శ్రమ సేవకుని పిలువబడుతున్న శ్రమ మాటలు కూడా హెబ్రీ పత్రికలో ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8-21లో కూడా ఇదిగో నా సేవకుడు అని ఉంది. ఏముందండి? ఇదిగో నా సేవకుడు. తన సేవకుడిని, తన కుమారుని పంపించాడు ఇక్కడికి. అదేవిధంగా అపోస్తుల కార్యములు కూడా 4వ అధ్యాయం 27-31 వరకు కూడా పరిశుద్ధుడైన నా సేవకుడైన యేసుకు విరోధముగా అంట. మనం అన్ని పనులు చేస్తా కూడా ఆయన వాక్యాలు చెబుతూ ఆయన అంటే ఉండి విరోధంగా లేరా? యోధ ఇస్కరియోతు ఆయన అంత దగ్గరగా ఉండి ఆయన అప్పగించడానికి ఆయనకు అంత నమ్మకస్తుడుగా ఉండి ఏం చేశాడు? ఆయనకి విరోధంగా ప్రవర్తించాడు. అదేవిధంగా 30 వచనంలో కూడా ఉంటుంది, అపోస్తుల కార్యము 30లో కూడా పరిశుద్ధుడైన సేవకుడు నా నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుచున్నాడు. ఎవరి నామం ద్వారా? మన నామమా? మనది అసలు కానే కాదు. మనం దేవుడు బతికిస్తున్న బిడ్డలు, మనం కొనుక్కున్న ఆయనాడు, మన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్న బిడ్డలు మనం. ఆయన నామము ద్వారా మహత్కార్యములు ఎన్నో చేసినా కూడా ఆయన అంటే ఉండి కూడా ఆయన ఎన్ని పొడుతానికి యోధ ఏం చేస్తాడు? దొంగ ముద్దు పెట్టి ఆయన అప్పగిస్తాడు కదండి. మనందరికీ ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. నా సేవకుని గ్రంథం ద్వారా 2 అంచుల ఖడ్గంతో పోల్చి ఉన్నాడు. అంటే దేవుని వాక్యము శక్తి గలది. చెప్పుటకు ఇది ఒక గొప్ప సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యము ఎంతో గొప్పది. మనకి ఏదైనా అవసరం అయితే ఎంతగానో మనం ప్రార్థించినప్పుడు మనకు ఫలితం దక్కిద్దా దక్కదా? ఫలితం దక్కిద్దా? దక్కిద్ది ఫలితం. మనం ప్రార్థిస్తే మనకు అనుకున్నాయని కూడా సమస్తం కూడా జరుగుతుంటాయి. అంతరంగంలో ఆలోచనలు, కోరికలు కూడా సహితమే చేత ఛేదించిద్దంట. అవన్నీ కూడా ఛేదించే వాటిగా ఉంది. దీని నుండి ఏది కూడా మనం తప్పించుకోలేము. మనం అనుకుంటాము తప్పించుకోండి, మళ్ళీ అంటారు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన అట్లా ప్రార్థన చేస్తాడు, ఆయన అలా వాక్యం చెబుతాడు, ఈమె ఇలా వాక్యం చెప్పింది, ఎలా ఆమెకి ఎందుకు వస్తున్నాయి శోధనలు, ఆమెకి ఎందుకు వస్తాయి రోగాలు అంట. అది కూడా తప్పు. అది దేవుణ్ణి సాతాన్ని ఏం చేసిందంటే ఎన్నో శోధనలు పెట్టింది దేవుణ్ణి. మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళకి మనకి ఎన్నో శోధనలు, శ్రమలు కూడా మనకి ఎక్కువ అవుతాయి. అవి ఎక్కువ అని ఏం చేస్తాను మనం అసలు తప్పించుకోకూడదు. వాటిని ఏం చేయాలంటే మనం దూసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా చేసేవారిగా ఉండాలి. అవన్నీ మనం ప్రార్థించే వారిగా, సైతానికి మాత్రం మనం సాతానికి బారి నుండి తప్పించుకునే వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? సాతానికి లోబడే వారిగా ఉండాలా? సాతాను నుండి తప్పించుకునే వారిగా ఉండాలా? సాతాను నుండి మనం తప్పించుకునే వారిగా ఉండాలి. అక్కడ ఏం చేస్తే అంబుల పొదని నింపుకొని కూడా మనకి చెప్పి ఉన్నాడు. ధరించుకొని ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమునే ఆత్మ ఖడ్గము చేత మనం ఏం చేయాలండి? ధరించుకొని వారిగా ఉండాలి. యేసు ప్రభు బోధన వాక్యము ఖడ్గంతో పోల్చున్నాడు. అన్నీ కూడా ఖడ్గంతోనే పోల్చున్నాడు. ప్రకటన గ్రంథ రచయిత అని చెప్పి 1:16లో ఆయన నోటి నుండి వచ్చు 2 అంచుల ఖడ్గం వాడినై ఖడ్గం ఒకటి బయలు వెడల్చుందంట. ఏంటంటే ప్రకటన గ్రంథం 1:16 వచనంలో ఆయన నోటి నుండి 2 అంచులు గల ఖడ్గం వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడుతుంది. ఎక్కడికి బయలు వెడుతుంది? బయలు వెళ్తుంటే ఎక్కడికి? శాంతం బయటికి వెళ్తుందా?
బయట వెళ్ళంటే మన దగ్గరికే వస్తుంది. మన పాపాల కోసం అవన్నీ కూడా వస్తుంది. మనం భరించే వాళ్ళగా ఉంటున్నామా లేదని కూడా అవన్నీ కూడా వస్తుంది. అదేవిధంగా అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 13-14లో కూడా తన సేవకుడైన యేసు మహిమపరిచిన మీరు ఆయనను అప్పగించితిరి. ఏముందండి ఇక్కడ? తన సేవకుడినైన యేసునంట మహిమపరిచామంట. మన పక్కంటే ఉండి మహిమపరిచి ఆయన ఏం చేసాము? మనం ముద్దులు పెట్టి దొంగ ముద్దులు ఆయన్ని అప్పగించాం కదా. ఆయన్ని దొంగ ముద్దులు పెట్టి మనము అప్పగించేసాము. ప్రకటన 2:12 అక్కడ ఏముందండి? వాడి అయిన ఖడ్గం గలవాడు చెప్పుచున్నాడు. నోటి నుండి వచ్చే మాటలు కూడా అదేవిధంగా ఖడ్గము ఏ వాక్యాలు చూసినా ఖడ్గము అంటే మనం వధించే వారిగా ఉండాలి. వాక్యం దేని వల్ల వధించేవారు? మాటల వల్ల కాదు. వాక్యం అనే మాటల ద్వారా మనము వధించే వారిగా ఉండాలి. ఆ వాక్యం ఎలా ఉండాలి? మన హృదయాల్లో దూసుకుపోయే వాక్యంలాగా ఉండాలి. వాక్యం ద్వారా మనం మారు మనసు పొందే వారిగా ఉండాలి. అదే విధంగా ప్రకటన 19:15 వచనంలో కూడా నా నోటి నుండి వాడి గల ఖడ్గము బయలువెడలుచున్నది. 21వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఏమంది? నా నోటి నుండి వాడి గల ఖడ్గం అంట బయలువెడుచుందంట. ఇక్కడ యెషయా గ్రంథం 49:2లో కూడా మనం చదువుకున్నాం కదా ఇందాక. నా నోటి నుండి ఏముందండి? నా నోటి నుండి నాకు గుర్తులేదు, చెప్పండి ఏమనుంది? నా నోరు వాడిగల. నా నోరు అంటే నీ నోరు నా నోరు కూడా కాదు, దేవుని నోరు. అది దేవుని మన కోసం ఎంతో శ్రమించి సహించి అన్నీ కూడా చేస్తూనే మనం అవన్నీ కూడా దూషించే వారిగా ఉంటున్నాం. దూషించేవారు అంటే ఎవరిని? సేవకుడు మనకి ఏదని చెప్పాడు అనుకో, సేవకుడు అంటే ఎవరు? సంఘ కాపరి. మనం సంఘ కాపరికి ఇక్కడ చెబుతున్నాడు అనుకో, వాళ్ళ మాటలు మనం ఏం చేస్తాం? ఒక్కోసారి విసర్జించే వారిగా ఉంటున్నాం. ఏంట్లో వీళ్ళు చెప్పి వింటాము, అవి కూడా వింటాం, కానీ వాళ్ళ మాటలు మనం లెక్క చేసే వారిగా ఉండము. జనులు కొట్టుటకు ఆయన నోటి నుండి వాడి గల ఖడ్గం బయలువెడుచుందంట. ఇక్కడ ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను కూడా మధ్య త్రొట్టి పక్కకు జరిగిపోతూ ఉండి అంట. త్రొట్టిల్లిపోతాం మనం. ఆయన మాటలు కూడా ఏం చేస్తామంటే చాలా ఉంటాయని దేవుని ఉగ్రతకు ఆయన ఉగ్రత వస్తే మనం ఎవరం కూడా తట్టుకోలేం. దేవుని ఉగ్రత వస్తే మనం తట్టుకోగలుగుతామా? మనం ఎవరం కూడా నిలబడలేని స్థితిలో ఉంటాం. అసలు అవన్నీ కూడా మనం పోల్చబడుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28లో కూడా ఆయన మాటలు అధికారం గలవానిగా గుర్తించారు. ప్రభు రోగులను స్వస్థపరుచున్నాడు. ఏమందండి ఇక్కడ? ఆయన మాటలు అధికారంగా గుర్తించాడంట. ప్రభు రోగులను స్వస్థపరచాడు. ప్రభు రోగులను స్వస్థపడతాడు. కుంటి వారిని ముట్టాడు, గుడ్డి వారిని ముట్టాడు. మనం అన్నీ చూస్తాము. అన్ని మాటలు ఎంతోమంది బోధలు మనం చెప్పిన మాటలు అన్నీ కూడా శ్రద్ధగానే ఉంటాం, కానీ మనం అన్నింటిని కూడా ఏమీ లెక్క చేయం. అసలు వాళ్ళు అట్టాగే చెప్పుకుపోతారు, మనం ఇట్టాగే ఉందాం అనుకుంటారు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉండమంటే అక్కడనే ఉండనంటాం. ఎందుకు మారట్లేదు? మనం ఎందుకు మారే విధంగా ఉండట్లేదు? మన ప్రవర్తన ఎందుకు మార్చుకోవట్లేదు? మన కాడకు చిన్న వాళ్ళు ఎంతో చక్కని వాక్యాలు బోధిస్తున్నారు, మనం ఎందుకని వింటలేదు? మనకు స్త్రీలు చెప్పినా పురుషులు చెప్పినా కూడా ఒకటే మాట, ఏంటంటే నువ్వు మారు, రక్షణ పొందు, మారిన వాళ్ళని మార్చు. మారిన వాళ్ళని కాదు, మారని వాళ్ళని మార్చు, నీ సన్నిధానంలోకి తీసుకురా వాళ్ళని. వాళ్ళ ద్వారా అనేక మంది పాపాల ద్వారా మనం రక్షించబడిగా వారంగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28లో కూడా ఆయన మాటల అధికారం గలవని గుర్తించారు. ప్రభు రోగులను స్వస్థపరుచున్నాడంట. మత్తయి సువార్త 8:27 ఏముంది? ఆ మనుషుడు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియును సముద్రం కూడా లోబడుతుంది. మరి దేవుడికి గాలి సముద్రం కూడా లోబడుతుంది. మనకైతే ఏమైనా లోబడతాయా? మనకేమీ లోబడవు కదండి. మన ఏమి కూడా అసలు లోబడవు, కొంచెం కూడా మనకి మనమే లోబడవు. ముందు మనం ఎవరికన్నా చెబుతుంటే నువ్వు చెప్పేది ఏందన్నా అంత ఇదిగా ఉంటాం. మనం ఎవరికన్నా పెద్దలకు లోపడతామా? మన కాడకు పెద్దలకు లోపడతామా? మనం ఎవరికి కూడా లోపడం. మనం అసలు ఎవరికి తల వంచుకోం. ఎందుకు వంచుకోరు? తల వంచాలి. దేవుని నామల మాటలు మనం వింటున్నాం కాబట్టి తల వంచే వారిగా ఉండాలి. మనం ఎవరికన్నా నలుగురు చెప్పేవారిగా మనము ఉండాలి. దేవుని శక్తి ఎంతో గొప్పది. దేవుడు అంతమంది అన్ని చేసినా కూడా అన్ని శ్రమలను భరించాడు. మనం ఎందుకు భరించలేకపోతున్నాం? మనం ఎవరన్నా ఒక మాట అంటే అసలు ఓర్చుకోలేం కదండి. ఎవరు కూడా ఓర్చుకోలేము. అన్ని చేసినప్పుడు దేవుని అన్ని శ్రమలు అనుభవించిన మనం ఎందుకని ఓర్చుకోలేము? అయితే ఆ మాటలు ఈ అధికారంతో ఆశ్చర్యపడి ఈయన గాలి సముద్రాన్ని కూడా లోపడుచున్నామని చెప్పుకున్నాం. మార్కు సువార్త 6:2 చదవండి. 6వ అధ్యాయము 2వ వచనం.
విశ్రాంతి దినం వచ్చినప్పుడు నేను సమాజ మందిరంలో బోధింపనారంభించాను. అనేకమైన బోధలు విని అంటే ఆశ్చర్యపడ్డారంట. చాలేమ్మ, అనేకమైన బోధలు విని ఆశ్చర్యపడతాం. మనం కూడా అనేక మంది చెప్పే బోధలు వింటాము, ఆశ్చర్యపడతాం. కానీ అవి మనం ఏమీ కూడా పాటించేవారిగా ఉండము. మరి అలా ఈ సంగతులు ఇతను ఎక్కడి నుండి వచ్చిన ఇతనికి ఇంతకి జ్ఞానం ఎట్టదంట. మనం ఇక్కడ నుంచుని చెబుతూ అంటాము, వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అబ్బాయికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమ్మాయికి ఎంత జ్ఞానం ఎక్కడ వచ్చింది. మనకి ఎక్కడి నుంచి రాలేదండి. మనం ఎవరు లేదు, ఎవరు కొనుక్కుంటే వచ్చే జ్ఞానం కాదు అది. ఎవరిచ్చిన జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం. మనకు ఎవరిస్తాడండి? మనం అడిగితే తప్పకుండా ఎవరికైనా దేవుడే ఇస్తాడు జ్ఞానం. మనం ఇప్పుడు మనకి జ్ఞానం అడగాలి. మనం ఏమని, ప్రభువా నేను జ్ఞానం లేనిదన్నయ్య, నాకు జ్ఞానం ఇమ్ము, నాకు జ్ఞానం ఇవ్వు. నిలబడి చెప్పే అవకాశాన్ని నాకు కూడా ఇవ్వమని మనం ఎవరిని అడగాలని? మానవులను అడిగితే ఏది ప్రయోజనం కూడా ఉండదు. దేవుణ్ణి అడిగితే మనకు అన్నీ కూడా ప్రయోజనాలే ఉంటాయి. కారణం వల్ల హృదయాలకు చొరబడి జీవితాన్ని మార్చగలిగే మాటలు చెప్పబడాలి. హృదయాలు మార్చే జీవితాలను మనం ఏం చేయాలంటే మార్చబడే విధంగా మనము చెప్పాలి. లోకానుసారంగా మనం జీవించే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం పోలి నడుచుకునే వారిని కూడా ఎన్నో మత బోధలు ఉన్నాయి. కానీ దేవుని మాటలు మనకి ఎంతో ప్రబోధమైన మాటలు, దేవుని బోధలే మనకు మాటలు, మనకు అన్నీ కూడా మన హృదయాల్లోకి గుచ్చుకునే విధం కూడా ఉంటాయి. మెరుగుపెట్టిన బంగారం కూడా ఎట్టుందంటే అది రెండోది ఏంటండి, సేవకుని అంబుల పొదిగా పోల్చుతున్నాడు. మనం ముందు చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 1-6 వరకు ఏముంది? సేవకుని అంబుల పొదులుగా పోల్చున్నాడని ఉంది. సేవకుని మెరుగుపెట్టిన బంగారాన్నంట తను అంబుల పొదిగా దాల్చి ఉన్నాడు. యేసు ప్రభును కూడా గుర్చి ఈ పోలికతో సాతాను మీద వేయబడి యేసు ప్రభును ఒక పదునైన ఆయుధంగా మార్చాడు. దేవుడు ఏం చేశాడండి? సాతాన్ని మీద పడే దాన్ని అణచివేయటానికి దేవుణ్ణి ఒక అంబుల పొదులుగా దేవుణ్ణి మార్చాడు. తన తండ్రి పంపించాడు మన లోకానికి. మనం చేసే పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు పెట్టిన పొదును ఏమిటో తెలుసా? ఆయన సిలువకు శ్రమ. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉందండి ఆయన శ్రమలకు సిలువ వేస్తాను? మనము ఇంకెన్ని రోజులు ఉంది శ్రమల్లోకి సిలువకి? 15 రోజులు ఉంది. 15 రోజులు 14 ఆయన్ని మనల్ని మనం చేసే పాపాలకి మనం చక్కగా సిలువకి అప్పచెబుతాం. ఆయన్ని మాత్రం మనం చేసే పాపాలకు, మనం చేసే పాపాలకు మనం ఎక్కడి నుంచైనా మారే విధంగా ఉండాలని, మన మానవులను ఎలా రక్షిస్తామని, పోగొట్టుకోవడానికి అవసరమైన వాటిని గురించి సాతాన్ని అనేక సార్లు మనల్ని శోధిస్తుంది. మనం అయినా కానీ సాతానికి లోబడే వారి ఉండకుండా మనం దేవుణ్ణి సాధనంగా వాడే వస్తువుగా ఉండాలి. అంటే మన వస్తువు అంటే వస్తువు, మనుషులు మనం దేవుని వాక్యానికి, దేవుని పరిచర్యకి మనం వాడే విధంగా మనము ఉండాలి. దేవుని పరిచర్య మనం చేసే విధంగా మనం ఉండాలి. దేవునిలో మనం ప్రతి ఒక్క బిడ్డలు, మన తల్లులు, బిడ్డలు, భార్య, భర్తలు కూడా అందరూ కూడా దేవుని సేవలో మనం చేసే వారిగా దేవుని సేవ అంటే సేవే చేయక్కర్లేదండి. మనం ఊడ్చి చాపలు వేసినా కూడా అది పరిచర్యే. దేవుని పనికి మనం వచ్చిన నలుగురిని లోపలికి ఆహ్వానించే వారిని కూడా అది పరిచర్యే. మనం చేసేవన్నీ కూడా మనం దేవుని నుంచి నిలబడి చెప్తేనే కాదండి, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని పని చేస్తుంటే అది కూడా మనకి ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. కీర్తనల గ్రంథం 91:5వ అధ్యాయం. రాత్రి వేళ కలుగు భయముకైనాను, పగటి వేళ ఎరుగుడు బాణముకైనాను అని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు మాటల అంబులతో, ఈ మాటలతో నిండి ఉన్న దానిని పొదిగాను ఏంటంటే పొదిగాను పోల్చబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభును రోగరక్షకుడే వదిలిన అంబుగా మనము గమనించాల్సి వచ్చును. కనుక ఈ యాజకుడు ఎవరండి? యాజకుడు మన జీవితాలను మార్చగలిగిన ఖడ్గముగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడండి? మన జీవితాలని మార్చే ప్రతి ఒక్క మాటకు కూడా మనం చదువుకున్న అంశాలన్నీ కూడా ఖడ్గాలు మనం దూసుకెళ్లే వాటిని కూడా మనం అవన్నీ కూడా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఒక ఖడ్గం అనేది మాటే ఉంది. మనం సేవకుడిని చదువురా మళ్ళీ చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గమునైనాను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించినంతగా దూరుతూ. ఏముందండి ఇక్కడ? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 మనం వాడిగల ఖడ్గమును, ప్రాణాత్మను, మూలుగులను, 2 అంచులు అన్నీ కూడా ఉంది. మన అవయవాలన్నీ కూడా ఉన్నాయి ఈ వాక్యంలో కదా. మనం ఏమన్నా లేని అని చెప్పుకుంటున్నామా? ఎవరు కూడా ఇక్కడ చెప్పరు. మనం ఉన్న అంశాన్ని బట్టి మనం
ప్రతి ఒక్క మాట కూడా మనము చెప్పుకునే వారిగా ఉంటున్నాము. యేసు నా వెంబడి రండి నేను మిమ్ములను మనసు పట్టే జలనగా కూడా చేస్తాడు. మన ఆయన అమ్మడం అంటే మనల్ని వెంబడి వెళ్తున్నామా, వెళ్ళే వారిగా ఉంటున్నామా, వెళ్ళని వారిగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. అంబులు పొదిగా చేస్తున్నాను అన్నాడు, మనల్ని వాడిగల ఖడ్గముగా మనల్ని చేసి ఉన్నాడు. ఎన్నో సేవలు మనం చేస్తూ ఉంటాం. మన కాడకి పెద్దలు వాళ్ళకి చక్కగా మనకు అన్నీ అందిస్తూ ఉంటారు. చదువుకునే వాళ్ళు కూడా గొప్ప గొప్పగా చెబుతారు కదా. నేనైతే నా గురించి చెబుతున్నా, నేనైతే ఏం చదువుకోలేదు, 5 చదువుకుంది. నాకు ఈ జ్ఞానం ఎవరు ఇచ్చాడండి? దేవుడు ఇచ్చిన జ్ఞానం. నేను చదువుకుంది 5, కానీ నేను దేవుడిని అడిగి, నాయన నాకు ఆశగా ఉంది, నీ చిత్తం అయితే ఏమైందో ప్రభా నన్ను నిలబెట్టుకో, నాకు వాక్యం చెప్పాలని ఆశ ఉంది. మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇది. కానీ నన్ను ఇలా నిలబెట్టి చెబుతానికి నన్ను మాత్రం నిలబెట్టింది ఒకే ఒక వ్యక్తి. మార్గరెట్ అక్క నువ్వు చెప్పగలుగుతావు నుంచమ్మాయి అని ఎప్పుడు కూడా అంటూ ఉండేది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె నన్ను ఎంకరేజ్ చేసి నిలబెట్టేది. ఆమె నిలబెట్టి చక్కగా నువ్వు చెబుతావు, ధైర్యంగా మాట్లాడగలుగుతావు, నుంచమ్మని ఆమె నిలబెట్టిన ద్వారా దేవుని కృప ద్వారా మనం ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నాము. మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరూ కూడా దేవుని సిద్ధపరిచే వారంగా, మరి ఇప్పుడు మనకు అన్నీ అయిపోతుంది కదా, దగ్గరికి వచ్చేస్తుంది సమయం మనకి దగ్గర. మరి బాప్తిస్మం తీసుకోవడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? రక్షణ పొందడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? మన పాపాలన్నీ వదిలేసి మన కొరకు తన తండ్రి ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు. మన కుమారుని ఏం పంపించలేదుగా. మనం మారి రక్షణ పొందేవారిగా ఉండాలంటూ ప్రభు యేసు క్రీస్తు మన కొరకు అంబుపదిగా సిద్ధపరిచిన రక్షణ కార్యంలో మనకు అందరికి అందిస్తూ మన రక్షణ భాగ్యం పొందుకునే వారంగా, ప్రభుని విశ్వసించి రక్షణ భాగ్యం మనం పొందుకునే వారంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కొద్ది మాటలను కూడా దీవించును గాక. తప్పులు ఉంటే దయతో క్షమించమని అడుగుచున్నా. ఇంతవరకు మంచి వర్తమానం 5 నిమిషాల ముందే